కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ఈ రోజు ఉదయం 3 గంటలకి ఘోర బస్సు ప్రమాదం. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న పీకావరి ట్రావెల్స్ బస్ ఘోరంగా తగలబడింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. రోడ్ పై వెళ్తున్న బైకర్ ని ఢీకొట్టిన బస్. నిజానికి బస్సే బైకర్ ని ఢీకొట్టిందా లేదా బైకే బస్సును ఢీకొట్టిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఢీకొన్న బైక్ పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి బైక్ తగలబడంతో పాటు బస్ కూడా నిప్పట్టుకుంది. ప్రమాదం జరిగిన బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య సుమారు 44. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు అసలేమిందో తెలియకముందే మంటల్లో చిక్కుకున్న వైనం. ఎమర్జెన్సీ డోర్ దగ్గర ప్రయాణికులు మాత్రం అద్దాల బదులుగొట్టి బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. మిగతా ప్రయాణికులు సుమారు 25 మంది గుర్తుపట్టలేని విధంగా కాలి చనిపోయారు. పీకావరి ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల సంఖ్య 44. సుమారు 25 మంది సజీవ దహనం అయ్యారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోవడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు. అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం మార్చి 31, 2025కి బస్ ఫిట్నెస్ వ్యాలిడిటీ ముగిసిందని, బస్ ఫిట్నెస్ లేకపోవడం ఈ ప్రమాదానికి మరో కారణమని అంటున్నారు. ఢీకొన్న బైకర్ అక్కడికక్కడే మృతి. ప్రమాదం జరిగిన స్థలంలో దగ్గరలో ఉన్న ఒక మహిళ వీడియో తీసి పోలీసులకి పంపించారు. వీడియో ఆధారంగా పోలీసులు, అగ్నిమాపక దళం హుటాహుటిని చేరుకున్నారు. 2 రోజుల క్రితమే పీకావరి ట్రావెల్స్ 16 ఛానళ్లు 23,000 ఫైన్లు కట్టినట్టు ఆర్టీఓ అధికారులు తెలిపారు. దీన్ని బట్టి ట్రావెల్స్ ఎంత అప్రమత్తంగా ఉంటున్నాయో అర్థమవుతుంది. నేను చేసిన వీడియోస్ కి అనుకున్న దానికంటే రీచ్ ఎక్కువ వస్తుంది. కానీ దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటూ